వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే కేసీఆర్పై చంద్రబాబు నాయుడు సైలెంట్ రివెంజ్ అని చెప్పేసి నేను ఒక టైటిల్ పెట్టున్నాను. ఆ టైటిల్ గురించి ఇక్కడ డిస్కస్ చేయబోతా ఉన్నాను. మనం చూసినట్లయితే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఏ స్థాయిలో చర్చనీయాంశమైంది మనకు తెలుసు. ఒకే ఒక ఉప ఎన్నిక రెండు రాష్ట్రాల్లో చాలా సంచలనం కూడా రేపింది. మాగంటి గోపీనాథ్ మరణం తర్వాత ఆ స్థాయిలో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక మీద అందరికీ కూడా అంచనాలు ఉన్నాయి, పొలిటికల్ పార్టీస్ తరహాలు ఉన్నాయి. ఎందుకంటే మాగంటి గోపీనాథ్ బ్యాక్గ్రౌండ్, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ టీడీపీ. ఆ తర్వాత రోజుల్లో ఆయన బీఆర్ఎస్ జెండా కప్పుకున్నారు. అనారోగ్య కారణంతో మరణించారు. వాళ్ళ వైఫ్ అయిన సునీతకు అందరికంటే ముందుగా బీఆర్ఎస్ టికెట్ ప్రకటించింది. ఇటు కాంగ్రెస్ని చూస్తే ఇంకొంత లేట్గా నవీన్ యాదవ్కు టికెట్ ఇచ్చింది. అటు ఏదైతే లంకాల దీపక్కు బీజేపీ టికెట్ ఇచ్చే ప్రయత్నం చేసింది. అయితే ఇక్కడ చాలా సీరియస్గా ఈ ఎన్నిక చర్చనీయాంశం అవడానికి కారణం ఏంటంటే కొన్ని రాజకీయ కారణాలే. అటు చాలా ప్రిషియస్గా బీఆర్ఎస్ దీన్ని తీసుకోవడానికి అసలు కారణం ఏంటి అంటే మొన్నటి ఎన్నికల్లో మనం చూస్తే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పూర్తి స్థాయిలో అధికారం కోల్పోయింది. ఆ తర్వాత కొద్ది రోజులకే వచ్చిన ఎంపీ ఎలక్షన్స్లో కేసీఆర్ అండ్ టీం జీరోకి పడిపోయారు. ఆ తర్వాత వచ్చిన లాస్టే చనిపోతే వచ్చిన కంటోన్మెంట్ ఎన్నికలో బీఆర్ఎస్ తన సొంత సీటును కూడా కోల్పోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇది ఎలాగైనా సరే జూబ్లీ హిల్స్ తమ సొంత సీటు కాబట్టి చావో రేవో తేల్చుకోవాలి. సో రేవంత్ రెడ్డి ఇక్కడ మనం గెలిస్తే రేవంత్ రెడ్డి మీద ఉన్న వ్యతిరేకత జనంలో ఎక్స్పోజ్ అయినట్లు అవుతుంది అని కూడా బీఆర్ఎస్ నేతలు అంచనాలు వేశారు. అందుకే కేటీఆర్ కాళ్ళకు బలపాలు కట్టుకుని మరీ తిరిగారు ఆ ప్రచారంలో. సునీత మీద ఎన్ని విమర్శలు వచ్చినా ఆయనే రెస్క్యూగా కూడా రావడం జరిగింది. ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే ఇక్కడ రేవంత్ రెడ్డి 4 అడుగులు ముందుకేస్తుంటే మరో 5 అడుగులు వెనక్కిలాగుతూ ఉన్నారు కాంగ్రెస్లో. అయినా సరే సోలోగా ఒకే ఒక్కడుగా పనిచేశారు ఈ ఎన్నికల కోసం. ఈ బీఆర్ఎస్ వైపు నుంచి ఎంత పోటీ వస్తున్నా దాన్ని తట్టుకొని మరీ ఆయన ప్రచారం కూడా చేయడం జరిగింది. ఏ ఒక్క నేత కూడా ప్రచారంలో పాల్గొనలా ఎక్సెప్ట్ రేవంత్ రెడ్డి. అంతేకాదు ఈ ఛాన్స్ బీఆర్ఎస్కి ఇస్తే మళ్ళా ఫామ్ హౌస్లో పడుకున్న కేసీఆర్ని మళ్ళీ లేపినట్టు అవుతుంది. అందుకే రేవంత్ రెడ్డి కూడా దీని మీద అంతే ఫోకస్ పెట్టారు. ఇక బీజేపీ లాస్ట్ మినిట్లో అభ్యర్థిని ప్రకటించింది. అంత సీరియస్గా స్టార్టింగ్ నుంచి ఫోకస్ లేకపోయినా ఈ సీట్ మీద ఫోకస్ పెడతానికి కారణం ఏంటంటే ఇది ఒక అర్బన్ సీటు, తమకు ఎంతో కొంత ఎడ్జ్ ఉంటుందని కూడా బీజేపీ అంచనాలు వేసింది. దట్టు చంద్రబాబు నాయుడు బీజేపీ ఫోల్డ్లో ఉన్నారు కాబట్టి ఆయన పోటీ చేయను అని చెప్పేసి ప్రకటించిన తర్వాత తమకు ఎడ్జ్ వస్తుందని కూడా బీజేపీ లెక్కలు కట్టింది. కానీ ఈరోజు చూసినట్లయితే మొత్తం ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా వన్ సైడ్గా కాంగ్రెస్కే వేవ్ చూపిస్తూ ఉన్నాయి. యాజ్ యూజువల్గా మెజారిటీ చోట్ల అధికారంలో ఉన్న పార్టీనే ఉప ఎన్నికల మీద ఫోకస్ పెడుతుంది చాలా సీరియస్గా. అటు అధికారం ఇటు అన్నీ కలిపి ఉపయోగిస్తుంది ఆ ఎన్నికల్లో. అందుకే ఎక్కువగా ఉప ఎన్నికలు ఎప్పుడూ కూడా అధికార పార్టీ ఖాతాలోనే పడతా ఉంటాయి. మనం గతంలో చూస్తే ఒక దుబ్బాక అలాంటివి కొంత ఎగ్జంప్షను. బీజేపీ అప్పుడు బండి సంజయ్ ఉన్నారు కాబట్టి చాలా సీరియస్గా ఆయన జనంలోకి దాన్ని తీసుకెళ్ళగలిగారు. ఈవెన్ గ్రేటర్ ఎలక్షన్స్లో కూడా 48 సీట్స్ ఆ రోజు బీజేపీ గెలుచుకుంది కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో. అయితే ఇప్పుడు సంథింగ్ డిఫరెంట్. ఇలాంటి టైంలో కూడా రేవంత్ రెడ్డి సోలోగా ఫైట్ చేశారు. అక్కడ అసలు అభ్యర్థి నవీన్ యాదవ్ కాదు, కేసీఆర్ వర్సెస్ రేవంత్, కేటీఆర్ వర్సెస్ రేవంత్ అన్నట్టుగా ఆ ఎలక్షన్ జరిగింది. అంతా సోలోగా ఈరోజు రేవంత్ రెడ్డి ఫైట్ చేసిన తర్వాత ఈరోజు ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా రేవంత్ రెడ్డి వైపే చూపిస్తూ ఉన్నాయి. అంటే కాంగ్రెస్ వైపే, కాంగ్రెస్ గెలుస్తోందని అంచనాలు వచ్చాయి. ఆల్మోస్ట్ ఎన్నిక ముందు రోజు నుంచి కూడా అసలు కేటీఆర్ ఎక్కడ ఉన్నారో కూడా తెలియదు, ఆయన పూర్తిగా గాయబైపోయినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఇక్కడ అసలు చంద్రబాబు రోల్ ఏంటి అనేది మనం చెప్పుకుంటే ఆయన నిజంగా కేసీఆర్ మీద సైలెంట్ రివెంజ్ తీర్చుకునే ప్రయత్నం చేస్తున్నారా అన్న చర్చ జరుగుతుంది. ఈ రోజే కాదు చంద్రబాబు నాయుడు సైలెంట్ రివెంజ్ తీర్చుకుంది. ఎప్పుడైతే కేసీఆర్ 2018 ముందస్తు ఎన్నికల్లో ఆ రోజు ఆయన ఏడాది ముందే అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్ళారు. 2014లో అంటే తెలంగాణ తెచ్చానని చెప్పుకున్నారు. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయింది. 18లో ఎలాంటి సెంటిమెంట్ లేదు. తెలంగాణ సమాజానికి చెప్పుకోవడానికి ఆయనకు ఆన్సర్ లేదు. అలాంటి సమయంలో బీజేపీతో వచ్చిన విభేదాల కారణంగా చంద్రబాబు నాయుడు కాంగ్రెస్తో పొత్తులు పెట్టుకున్నారు. రాహుల్ గాంధీతో కలిసి తెలంగాణలోకి ఎంట్రీ ఇస్తే దాన్ని ఒక సెంటిమెంట్ అస్త్రంగా కాంగ్రెస్ టీడీపీ కలిసి మళ్ళీ రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నాయి, మళ్ళీ సమైక్యాంధ్ర చేస్తాయంటూ కూడా కేసీఆర్ జనంలోకి వెళ్ళారు. ఆ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు అండ్ కాంగ్రెస్ టీం ఓడిపోవడం జరిగింది. కేసీఆర్ మరోసారి ఆ సెంటిమెంట్తో ముఖ్యమంత్రి అయ్యారు. అప్పటి నుంచి కూడా ఆయన రిటర్న్ గిఫ్ట్ పేరుతోని చంద్రబాబు నాయుడిని చాలా దారుణంగా హేళన చేసే ప్రయత్నం చేశారు. తన మంత్రులను పంపించారు జగన్మోహన్ రెడ్డి తరపున ప్రచారం చేయడానికి. ఒక ఓటుకు నోటు అంశం దగ్గర నుంచి తెలంగాణలో ముందస్తు ఎన్నికల దాకా చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేయని రోజు లేదు, టార్గెట్ చేయని ప్రెస్ మీట్ లేదు కేసీఆర్. ద డర్టీయెస్ట్ పొలిటీషియన్ ఆఫ్ ఇండియా అంటూ కూడా అసహ్యకరంగా మాట్లాడారు చంద్రబాబు నాయుడు గురించి. తెలంగాణ ఉద్యమంలో టీడీపీని తెలంగాణ వేదిక మీద నుంచి ఎలాగైతే దూరం చేశారో ఆ తర్వాత ప్రతి నిత్యం తనకు అవకాశం వచ్చినప్పుడల్లా చంద్రబాబు నాయుడిని అవమానిస్తూనే ఉన్నారు. చంద్రబాబు నాయుడు అమరావతి మీద ఫోకస్ పెట్టి తన రాష్ట్రంలో పని తాను చూసుకుంటా అనేక రకాలుగా ఆయన్ని హ్యూమిలేట్ చేశారు. టీడీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు మొత్తాన్ని తన పార్టీలో చేర్చుకున్నారు. 18లో గెలిచిన ఇద్దరిని కూడా తీసుకెళ్లి టీడీఎల్పీని విలీనం చేసుకున్నారు తన పార్టీలో.
టీడీపీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలకు 14లో మంత్రులు కూడా ఇచ్చినారు తలసాని లాంటి వాళ్ళకి. ఇలాంటి ఒక టీడీపీ విషయంలో ఎంత విషం నింపాలో, ఎంత విషం కక్కాలో అంతా విషం కక్కుతూ వచ్చారు కేసీఆర్. అయితే చంద్రబాబు నాయుడికి ఒక అవకాశం వచ్చింది 2023 టైంలో. అప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి తెలంగాణలో. అప్పుడే చంద్రబాబు నాయుడిని జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేశారు. 52 రోజుల పాటు జైల్లో పెట్టారు స్కిల్ డెవలప్మెంట్ కేసులో. ఆయన బయటకు వచ్చిన తర్వాత జరిగిన ఎలక్షన్ ఇది. ఆయన అరెస్టును కూడా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ముగ్గురు కూడా హేళన చేశారు. అప్పటికే టీడీపీ క్యాడర్, టీడీపీ సానుభూతి పరులు రగిలిపోతూ ఉన్నారు వాళ్ళ మీద. కనీసం వాళ్ళని ధర్నాలు కూడా చేసుకొని లేదు. కొంతమంది ఐటీ ఎంప్లాయీస్ని వాళ్ళ మీద కేసులు కూడా ఫైల్ చేశారు. అలాంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు తెలంగాణలో పోటీ చేయొద్దు అని నిర్ణయం తీసుకున్నారు. ఆ ఓట్ బ్యాంక్ అంతా కూడా 2-2 రేవంత్ రెడ్డి వైపు ర్యాలీ అయింది. కొన్ని చోట్ల ఖమ్మం కానీ, నల్గొండ కానీ, ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి నల్గొండలో టీడీపీ అండ్ కాంగ్రెస్ జెండాలు కలిసే పనిచేశాయి. దెన్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. అందరికీ తెలుసు టీడీపీ ఓట్ బ్యాంకు 82 అయింది అని. అందుకే ఆ తర్వాత రేవంత్ రెడ్డి సెటిలర్స్ అందరితో మీటింగ్ పెట్టి వాళ్ళకి స్పెషల్గా థ్యాంక్స్ చెప్పారు. అలాంటి సందర్భమే మరొకసారి వచ్చింది చంద్రబాబు నాయుడికి. అయితే ఈసారి బీజేపీ అంటే ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నారు కాబట్టి ఆయన పోటీ చేయొద్దని నిర్ణయం తీసుకున్న తర్వాత బట్ ఆ ఓట్ బ్యాంకు బీజేపీకి అసలు వెళ్తుందా లేదా అని మనం చాలామందికి ఉండింది. కానీ రేవంత్ రెడ్డి ముందు రోజు టీడీపీ ఓటర్లు అందరూ కూడా మాకే ఓటేస్తారని కేటీఆర్ మాట్లాడిన తర్వాత దానికి రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. మీరు టీడీపీ గద్దెలు పగలగొట్టినందుకు మీకు ఓటేయాలా, టీడీపీని తెలంగాణలో లేకుండా చేసినందుకు ఓటేయాలా, చంద్రబాబు నాయుడు అరెస్టుకి కనీసం ఖండించినందుకు ఓటేయాలా, అదేవిధంగా చంద్రబాబు నాయుడు అరెస్టు తర్వాత ఐటీ ఎంప్లాయీస్ నిరసన చేస్తే వాళ్ళ మీద కేసులు పెట్టినందుకు ఓటేయాలా, పోయి మీ నిరసనలు రాజమండ్రిలో చేసుకున్నందుకు ఓటేయాలా అంటూ కూడా చాలా క్యాటలారికల్గా టీడీపీ క్యాడర్ని అలర్ట్ చేశారు. అంతేకాదు టీడీపీ క్యాడర్కి ఎప్పుడు ఎక్కడ ఎలా స్పందించాలో స్మార్ట్నెస్ తెలుసు అని చెప్పి కూడా ఆయన వాళ్ళని ఆకాశానికి ఎత్తేశారు. సో చాలా ఇంపాక్ట్ చూపించింది. సో తెలంగాణలో పోటీ చేయొద్దు అని చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయం ఈరోజు పూర్తిగా బీఆర్ఎస్ కోసాలు కదిలించింది. ఎంతో హోప్స్ పెట్టుకుని ఉంటే ఈ సీటు మీద ఆ సీటు కూడా ఎగిరేసే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మొత్తానికి చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా ఒక వెండెట్టా పాలిటిక్స్కి వెళ్ళరు అని చెప్తూ ఉంటారు. కానీ తాను సీరియస్గా ఈ విషయంలో ఇన్వాల్వ్ కాకుండా ఇలాంటి వెండెట్టాల్లో కానీ అవకాశం వచ్చినా ఆయన వెండెట్టా తీర్చుకోరు. ఎందుకంటే ఇదే కేసీఆర్ తనను అవమానించిన జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత తుంటి విరగొట్టుకుని ఆయన ఫామ్ హౌస్లో పడుకొని ఉంటే ఆయన పరామర్శించడానికి వెళ్ళడం జరిగింది. ఎంతమంది తన క్యాడర్ తిట్టుకుంటున్నా. సో అలాంటి చంద్రబాబు ఈరోజు ఆయన ప్రతీకారం తీర్చుకోకుండానే ఇండైరెక్ట్గా తన ఓటర్ల ద్వారా, తన అభిమానుల ద్వారా బీఆర్ఎస్ మీద ప్రతీకారం తీర్చుకున్నట్లయింది. ఇదే చంద్రబాబు నాయుడు కేసీఆర్ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్కు చంద్రబాబు నాయుడు తీర్చుకున్న ఒక స్వీట్ రివెంజ్ అని మనం చెప్పుకోవచ్చు.